హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఎంతో మహిమగల 13వ శతాబ్దానికి చెందిన స్వయంభుగా వెలిసిన శ్రీ ఆందోల్ మైసమ్మ అమ్మవారి దేవాలయం దగ్గరికి అయితే వచ్చిన ఈ అమ్మవారి యొక్క దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరణ, అలాగే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంది, ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనేది పూర్తి వివరణ మీకు వీడియోలో వివరించడానికి ప్రయత్నిస్తా. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే నేను వెళ్తున్నా. దీనికి సంబంధించిన పూర్తి వివరణ మీకైతే ఇప్పుడు వివరిస్తా. ఈ టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం మల్కాపురం దగ్గరలో ఉంటుంది. ఈ దేవాలయము జాతీయ రహదారి 65కు ఆనుకునే ఉంటుందన్నమాట. అంటే విజయవాడ రూట్కు దగ్గరలో ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడి నుంచి విజయవాడకు వెళ్ళే వాళ్ళ భక్తులు ఇక్కడైతే అందరూ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. అయితే రామోజీ ఫిలిం సిటీ నుంచి దాదాపుగా 10 కిలోమీటర్ల దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే టెంపుల్ లోపలికైతే నేను వెళ్తున్నా. దాదాపు ఇక్కడ మనకు ముందు అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత దర్శనం చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ధర్మ దర్శనం అనే ఒక బోర్డు ఉంది, అలాగే రైట్ సైడ్లో బోనం సమర్పణ అని ఉందన్నమాట. అయితే అమ్మవారికి ముందుగా ప్రదక్షిణ చేసి బోనంతో ప్రదక్షిణ చేసిన తర్వాత బోనం ఇక్కడ సమర్పిస్తారనమాట. అయితే సమర్పించిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బోర్డులో మనకు ధరలు ఉంటాయి అన్నమాట. ఏ పూజకు ఎంత అనేది మనం క్లారిటీగా చూడొచ్చు. అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. కొత్త వాహనాలు ఎవరైతే కొంటారో ఖచ్చితంగా ఇక్కడ చాలామంది పూజలు చేయిస్తారనమాట. దసరా టైంలో కూడా చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ. అంతే ఎంతో మహిమగల అమ్మవారిని నమ్ముకున్న భక్తులు ఖచ్చితంగా ఇక్కడైతే వెహికల్స్కి అయితే ఖచ్చితంగా పూజ చేయిస్తారనమాట. అయితే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆదివారం అనేది అమ్మవారికి ప్రీతికరమైన రోజు అన్నమాట. దాదాపుగా చాలామంది ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పణ చేస్తారు. అలాగే యాట బోనం అని, కోడి బోనం అని అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి త్రిశూలాన్ని చాలా పవర్ఫుల్ త్రిశూలం అనమాట. ఇక్కడ చాలామంది భక్తులు ముందుగా ఈ త్రిశూలాన్ని నమస్కరించుకొని అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అమ్మ ప్రతిమను ఇక్కడ ముందుగా బోనం సమర్పిస్తారు. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వీడియో మీరు ఏదైతే బోనం అయితే ఇక్కడ భక్తులు అయితే సమర్పించారో ఆ బోనాన్ని ఇక్కడ సమర్పించిన తర్వాత ఆ నైవేద్యం అక్కడ పెట్టిన తర్వాత అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది అనమాట. గండదీపంతో వెలుగుతున్న అమ్మవారి బోనాన్ని అయితే మనం చూడొచ్చు. ఈ అమ్మవారి బోనాన్ని ఇక్కడే ప్రసాదం రూపంలో మనము అమ్మవారికి సమర్పించిన తర్వాత, అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత లైన్లో వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఈ కనిపిస్తున్నటువంటి ఈ పెద్ద టెంపుల్లో ఎల్లమ్మ తల్లి అలాగే ఉప్పలమ్మ తల్లి కూడా కొలువై ఉందన్నమాట. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి దేవత మనకు నిజరూప దర్శనం అనమాట. శ్రీ ఆందోల్ మైసమ్మ అమ్మవారి యొక్క రూపము. అయితే మనం ఇప్పుడు చూడొచ్చు స్పష్టంగా అమ్మవారి రూపాన్ని. అయితే ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు అయితే వీడియో తీయడానికి నిరాకరించారనమాట. అందుకే నేను ఎక్కువ వీడియో తీయలేకపోయాను. అయితే ఈ అమ్మవారి యొక్క చరిత్ర ఏంటంటే రాచకొండ పరిసర ప్రాంతంలో 13వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయము అమ్మవారు అయితే స్వయంగా వెలిసిరంట. అక్కడికి అయితే ఎంతో మహిమగల అమ్మవారికి అయితే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ యొక్క కోరికలు మొక్కి తీరిన తర్వాత అమ్మవారికి అయితే కానుకల రూపంలో అమ్మవారికి అయితే చాలామంది చెల్లిస్తారనమాట. ఎంతో మహిమగల అమ్మవారిని అయితే ఇక్కడ విజయవాడ వెళ్ళే ప్రయాణికులు చాలామంది ఇక్కడైతే వెహికల్స్ ఆపి అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వెళ్తారనమాట. అమ్మవారు అయితే కోరిక అయితే ఖచ్చితంగా తీరుతుందని బోనం పెట్టి తమ కోరికను చెప్తే ఖచ్చితంగా తీరుతుందని ఈ ఆలయం యొక్క విశిష్టత అనమాట. అయితే 13వ శతాబ్దంలో స్వయంభుగా వెలిసిన ఆందోళన మైసమ్మ అమ్మవారు అయితే అప్పట్లో ప్రజలతోనైతే మాట్లాడేదట. అయితే చరిత్రలో ఈ రహస్యం అయితే ఉందన్నమాట. అయితే అమ్మవారి దగ్గరికి భక్తులు వచ్చి మేము ఈ ఫంక్షన్కి వెళ్తున్నాం, అమ్మవారు మాకేమైనా నగలు ఇవ్వండి అంటే అమ్మవారు నగలిచ్చేదట. నగలిచ్చి మళ్ళీ ఫంక్షన్ అయిన తర్వాత తిరిగి భక్తులు తిరిగి ఇచ్చేవారట. అయితే అలా రాను అమ్మవారు ఇస్తూ ఉంటే ఎవరో ఒక భక్తుడు అయితే అమ్మవారికి ఆ నగలను అయితే తిరిగి ఇవ్వలేదట ఒకసారి అయితే. సో అప్పటి నుంచి అమ్మవారు అయితే మాట్లాడకుండా అలాగే స్వయంగా వెలిసిందని చరిత్రలో ఉందన్నమాట. ఇప్పుడైతే మనం చూడొచ్చు జాతీయ రహదారి 65కు ఆనుకునే పక్కనే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి దాదాపుగా విజయవాడ హైవే రూట్ ఇది. చాలామంది భక్తులు అయితే ఇక్కడ వెహికల్స్ ఆపి అమ్మవారిని అయితే మొక్కి ఆ తర్వాత వెళ్తారనమాట. ఇప్పుడు చూడొచ్చు మనం వెహికల్స్ పక్కన అమ్మవారి టెంపుల్ అయితే చూడొచ్చు మనం.
అయితే ఈ ఆలయం యొక్క ముఖ్య ప్రత్యేకత ఏంటంటే చాలామంది కొత్త వాహనాలు ఎవరైతే కొంటారో ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇక్కడైతే పూజ అమ్మవారి దగ్గర అయితే ఖచ్చితంగా చేయిస్తారు. అదొక పెద్ద విశిష్టత అనమాట. ఈ విధంగా అయితే అమ్మవారికి అయితే బోనం సమర్పించుకొని ఈ ఆలయం చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే ఆలయం చుట్టూ ప్రదక్షిణ ఎలా చేస్తారనేది మీకు వీడియోలో అయితే క్లారిటీగా చూపిస్తా. ఈ విధంగా అయితే అమ్మవారికి అయితే బోనం అయితే ఎత్తుకొని ఈ దేవాలయం చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారు ఈ స్టెప్స్ ఎక్కి. అలాగే రైట్ సైడ్ లోపలికి స్ట్రేట్ ఉంటుంది కనిపిస్తుంది మనకైతే. పక్కన లెఫ్ట్ సైడ్ అయితే వెహికల్స్ ఇలాగే వస్తూ ఉంటాయి. మనమైతే ఈ దేవాలయం చుట్టూ అయితే మనం ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ పెద్ద చెట్టు వేప చెట్టు అనేది చాలా పురాతనమైన వేప చెట్టు, చాలా మహిమగల చెట్టు అనమాట. అయితే ఇక్కడ అమ్మవారు అయితే ఇక్కడ చాలామంది సిగాలు అయితే ఊడడం జరుగుతుంది అనమాట. అమ్మవారిని తలుచుకొని అయితే చాలామంది సిగాలు అయితే ఊడడం జరుగుతుంది. అయితే బోనం ఎత్తుకొని ఈ విధంగా అయితే ఆ అమ్మవారిని అయితే తలుచుకుంటూ అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క బంగారు కోవెల అనమాట, గర్భగుడిది. మనం బయట నుంచి చూడొచ్చు. కనిపించే ఆ వేప చెట్టు అనేది చాలా పురాతనమైన వేప చెట్టు. ఆ వేప చెట్టులోనే అమ్మవారు కొలువైందని, ఆ వేప చెట్టు అమ్మవారికి ఒక గుర్తుగానే చాలామంది ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అనమాట. అయితే ఈ దేవాలయంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉందన్నమాట. అయితే ఇది ప్రత్యేకత ఏందని మీకు ఇప్పుడు చెప్తా. అమ్మవారి యొక్క టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ప్రదక్షిణలు చేస్తారు. అయితే అమ్మవారి యొక్క గర్భగుడిది బంగారు కోవెల అని అనుకోవచ్చు. మనమైతే కనిపించే వేప చెట్టు యొక్క ప్రత్యేకత ఏందైతే మీకు చెప్పాను. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు ఈ టెంపుల్లో ఒక అమ్మవారి సర్పం ఉందంట. అయితే లోపల పుట్ట ఉంది. ఆ పుట్ట నుంచి అమ్మవారు సర్పరూపంలో ఈ దేవాలయం చుట్టూ తిరుగుతుందని ఇది ఒక ప్రత్యేకత ఉందన్నమాట. అది చాలామంది ఇక్కడ తెలుసు అనమాట. అయితే రాత్రి అమ్మవారు సర్పరూపంలో ఈ ఆలయం చుట్టూ తిరుగుతుందని ఇది ఒక ఆలయం యొక్క చరిత్ర ఉందన్నమాట. అయితే నేను వెళ్ళిన రోజు అయితే అమ్మవారిని అయితే ఊరేగింపుగా ఈ ఆలయం చుట్టూ అయితే తిప్పడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అమ్మవారిని దగ్గర నుండి దర్శనం చేసుకునే అవకాశం నాకు దక్కిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారిని అయితే తలుచుకున్నాను మనసులో. అయితే శ్రీ ఆందోళ మైసమ్మ అమ్మవారి మహిమలలో ఇంకో మహిమ కూడా ఉందని చాలామంది భక్తుల యొక్క నమ్మకం. అదేంటంటే సంతానం లేని వారు కూడా అమ్మవారు సంతానం కల్పిస్తారని ఈ ఆలయం యొక్క విశిష్టత అనమాట. ఆ అమ్మవారు ఆ సంతానం కల్పించిన తర్వాత మొదటి పుట్టినరోజు కూడా ఇక్కడ ఈ ఆలయం దగ్గర చాలామంది చేస్తూ ఉంటారు. అలాగే చాలామంది దంపతులు ఇక్కడ బియ్యాలు పోసుకోవడము, అలాగే పెళ్లి రోజు కూడా చేసుకోవడము చాలా ప్రత్యేకత అనమాట. ఈ ఆలయము హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నుండి 30-35 కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుంది. రామోజీ ఫిలిం స్ట్రీట్ నుంచి 15 కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. అయితే అమ్మవారికి ఇక్కడ కనిపించే యాట బోనం కానీ అలాగే కోడిపుంజు బోనం అమ్మవారికి సమర్పిస్తారనమాట. ఇక్కడ ప్రత్యేకత ప్రతి ఆదివారం ఒక జాతరలా ఇక్కడ ఉంటుంది. భక్తులు మొక్కిన కోరికలు నెరవేరిన తర్వాత చాలామంది ఇక్కడ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, అలాగే బియ్యాలు పోసుకోవడము, ఈ మినీ ఫంక్షన్ హాల్లో చాలామంది ఇక్కడ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు కనిపించే ఈ మినీ ఫంక్షన్ హాల్స్లోనే చాలామంది శుభకార్యాలు చేసుకోవడం జరుగుతుంది. శ్రీ ఆందోళ మైసమ్మ అమ్మవారి మహిమ, అలాగే ఈ ఆలయం యొక్క చరిత్ర విశిష్టత ఇది. ఇలాంటి డివోషనల్ వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీమాత్రే నమః.